ఇప్పటికైనా మనం డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే. ఎందుకు ప్రభాకర్ మళ్ళీ హెలుసినేషన్ అనడానికా? వాడొకడున్నాడని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి ఉన్న ఒకే ఒక ప్రూఫ్ వాడే. ఇప్పుడు కూడా వాడు వేరే అమ్మాయి గురించి ప్లాన్ చేస్తూనే ఉండి ఉంటాడు. వాడెవడో, ఎలాంటి వాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. వాడెవడో తెలీదు, కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్పటి వరకు వాణ్ణి నేను ఖచ్చితంగా కలవలేదు. ఏ రోజు నేను వాణ్ణి కలుస్తానో ఆ సిక్ మైండెడ్ బాస్టర్డ్కి అదే ఆఖరి రోజు. ఆ అమ్మాయి చేస్తున్న పనులకు ఐజీ గారు నన్ను ఎన్ని తప్పులు పెట్టారో తెలుసా? సో నా మాట నువ్వెప్పుడూ ఒబే చేయవు కదా, మరి ఈరోజు టైంకి ఎలా వచ్చావు? నేను ఎందుకు పిలిపించానో తెలుసా? ఎస్ సార్. తెలుసా? అయితే ఓ పని చేయి, నీ ఓవర్ యాక్షన్స్, సిల్లీ ఇన్వెస్టిగేషన్స్ ఆపేసి కొత్త కేసు ఒకటి వచ్చింది, డీల్ చేయి. కొత్త కేసు ఏం సార్? అరుణ్ చావుకి వేరెవరో కారణం అని చెప్పావు కదా, వాడి ఫాదర్ నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేశాడు. వెళ్ళో మంచి లాయర్ని ఎత్తుక్కో. బయలుదేరు. సార్, వాట్ హ్యాపెండ్? ఐఎమ్ వార్నింగ్ హర్ సార్. తనకు ఫోన్ ఇవ్వండి. సార్, ఐజీ సార్ ఇస్ ఆన్లైన్. సార్ సార్ జస్ట్ ఫాలో హిజ్ ఆర్డర్స్. కుదరదు సార్. సార్, ఐ థింక్ షీ ఈస్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. టేక్ నెసరీ యాక్షన్. ఎస్ సార్. యు ఆర్ ఆల్సో సస్పెండెడ్. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? తెలీదు, బికాస్ ఐ ఫర్గాట్ మై ఓత్. ఆల్రెడీ క్లోజ్డ్ కేసెస్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి జనాన్ని కన్ఫ్యూజన్ లోకి నెడుతున్నందుకు నిన్ను అరెస్ట్ చేయొచ్చు. చేయండి, బికాస్ ఐ ఫర్గాట్ మై ఓత్. ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మెంటల్ స్టెబిలిటీ అండ్ ఐ విల్ సీ దట్ యు ఆర్ టెర్మినేటెడ్. అయితే ఆ టర్మినేషన్ ఆర్డర్ వచ్చే వరకు నాకు టైం ఉంది కదా. స్టూపిడ్. మిస్టర్ డీసీపీ, నేను మాట్లాడుతున్న టైంలోనే వాడు క్రైమ్ అని తెలియకుండా క్రైమ్ చేసేసి ఉంటాడు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని హైదరాబాద్ సిటీని క్రైమ్ ఫ్రీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. నిజాలు చెప్తుంటే నేను ఒక మెంటల్ని, నేను ఒక క్రిమినల్ని. వావ్, బాగుంది. అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? నన్ను టర్మినేట్ చేస్తారా? చేయండి. వాడు చేసిన ఒక్క క్రైమ్ కూడా రిజిస్టర్ అవ్వదు, అర్థమైందా? అప్పుడు రికార్డ్స్ లో 0% క్రైమ్ అని చూసి చప్పట్లు కొట్టి సంతోషపడండి, ఆనందపడండి. ఏంటి, వెళ్ళండి. ఏమైంది ఊరికి? I'm fed up. I'm just fed up. కానీ నేను వాడిని వదలను. Hey loser. Give me 2 minutes, sir.
4 రోజుల నుంచి ఇది సార్ పరిస్థితి. Sir, sorry about your daughter. నా కూతురు ఇలా యాక్సిడెంట్లో చనిపోవడం. షీ వాజ్ అ పర్ఫెక్ట్ అండ్ కాన్ఫిడెంట్ రైడర్. అలా చెప్తున్నారేంటి సార్? అశ్విన్ సుందర్ ఒక రేసర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పాల్ వాకర్ కూడా ఒక రేసర్. వాళ్ళకి యాక్సిడెంట్స్ జరగలేదా? మీ అమ్మాయికి జరిగితే కొత్తేంటి? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. మేమందరం నువ్వు చెప్పేది వినకుండా నిన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టుగా చూసాం. ఇప్పుడు కూడా నేను చెప్పింది నమ్మి రాలేదు. మీ కూతురికి ఇలా జరగడం వల్లే వచ్చారు. సారీ. నీకేం హెల్ప్ కావాలో చెప్పు. డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు సార్. కావాలంటే ఒక పని చేయండి. నేను మెంటల్ అయిపోయాను, నన్ను టర్మినేట్ చేశారని చెప్పండి. లేదా నేను సస్పెండ్ అయ్యి మెంటల్ ప్రెషర్లో సూసైడ్ చేసుకున్నానని చెప్పండి. వాడికి కావాల్సింది కూడా అదే కదా. హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాట్ కిరణ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? అబ్బా, ఇలాగే చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. బిగినింగ్ నుంచి అదే కదా సార్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద కేసెస్. స్వప్న యాక్సిడెంట్ కేసు తీసుకోండి. 2 months లో ORR లో 8 యాక్సిడెంట్స్ జరిగాయి. యాజ్ ఇట్ ఈస్ ఇది 9th. తను కోమాలో ఉంది. అంజలి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డివోర్సీ, సఫకేషన్ డెత్. తన చావుకి 1 month ముందు ఒకరు ఇలాగే చనిపోయారు. సౌమ్య వీళ్ళది ఫ్యామిలీ హోటల్ బిజినెస్. మ్యాన్ హోల్ డెత్. తను చనిపోవడానికి ముందు కూడా 2 ఇలాగే చనిపోయారు. వీళ్లే కాదు సార్, మృణాలిని, అలేఖ్య, కవిత, ఆయిషా, సోఫీ, జ్యోత్స్న, జ్యోతి అందరూ జీవితంలో పైకి రావాలనుకునే యంగ్ ఉమెన్ సార్. ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్. రియల్ గా జరిగే ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ని రెప్లికా చేసి క్రైమ్ చేస్తున్నాడు. కౌసల్య 55 years old. ఈ ప్యాటర్న్ లో సెట్ అవని ఆడ్ కేస్. ఈవిడికి సంబంధించిన డెత్ ఒకటే. అదే ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఇది కూడా అలాగే సార్. సంయుక్త అంటే నా కూతురు యాక్సిడెంట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లా రెప్లికేట్ చేశాడా? మనం కూడా అలాగే అనుకునే కేసెస్ క్లోజ్ చేస్తున్నాం కదా సార్. కిరణ్, ఇంకొక అమ్మాయి రెక్కలు కట్ చేయకముందే నన్ను పట్టుకోవాలి. హలో ఏసీపీ మ్యామ్. రీసెంట్గా మీ గురించి న్యూస్లో చాలా చూశాను. ACP Kiran suspended. ఓహో, హాయ్, ఐఎమ్ రామ్. Hi. I just wanted to talk to you. Like, you know. అలాగే లోపల కూర్చొని మాట్లాడదానండి. పర్లేదు రండి.